పల్నాడు జిల్లా పేటసన్నిగల్లలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడి సీఐ టీడీపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని నిరసిస్తూ రాత్రి ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్సీపీకి అక్కడి సీఐ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తన రివాల్వర్తో బెదిరించారు. ఈ పరిస్థితి స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. అతను మద్యం మధ్యలో ఇక్కడ కూర్చున్న చప్పిడి రామన్న మీదకి వచ్చి ఇక్కడ విపరీతంగా అందరినీ భయభ్రాంతులు గురి చేసి షట్టర్లు మూసేపించి అల్చల్ చేసి రివాల్వర్ తీసి అతను కాలుస్తానని నోటి దురుసుగా బూతులు మా నోటితో మేము మీడియాకి చెప్పలేని మాటలు దురుసుగా మాట్లాడి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ మమ్మల్ని రామన్నను తీసుకెళ్లి కమాండర్ ఎక్కించడం, మమ్మల్ని అందరినీ లాఠీ చార్జ్ చేయడం. ఇక్కడ మొత్తం మీరు ఎక్కడరా నా కొడగలరా, మీది కారంపూడిలో మీకేం పని? కరెక్ట్ గా అతన్ని సిఏ గాని ఎస్ఏ గాని ఈ ఏరియాని అతను నిలబడి మాట్లాడమనండి. ఇది పేటసన్నిగల్ల, ఆ విషయం కూడా అతనికి తెలియదు. ఇది పేటసన్నిగల్లోనే ఉన్నారు చప్పిడి రాము గారు ఉండే ఊరు కూడా పేటసన్నిగల్లే. ఆ విషయం కూడా అతనికి తెలియక అతను వాళ్ళ అబ్బాయి చదువు లేక ఎగ్జాముల్లో డీబార్లు అయ్యి పేపర్ల స్కానింగ్ లో దొరికితే మెంటలకి ఏం చేయాలో తెలియక ఇలా ట్రోల్ చేశారు. టీడీపీ నా కొడుకులు ట్రోల్ చేస్తున్నారని చెప్పి టీడీపీ వాళ్ళ మీద విరుచుకు పడుతున్నాడు. అతనికి చేయాలనుకుంటే పార్టీకి యూనిఫామ్ తీసేమనండి, మెల్లో టవల్ వేసుకోమనండి, రమ్మనండి. రాజకీయంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధం. పేటసన్నిగల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిద్ధం, కారంపూడి మండలం సిద్ధం, నియోజకవర్గాలు సంసిద్ధం. అలా చేయమనండి, మేము ఎదుర్కొంటాం. మేము అంతవరకు పోరాడతాం. కానీ యూనిఫామ్ వేసుకొని చేత కాకుండా మాకు చట్టాలు తెలుసు, మాకు ఏం చేయాలో తెలుసు. వచ్చేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా మా నాయకుడిపై మీరు పెట్టే తప్పుడు కేసులు కూడా మేము గమనిస్తానే ఉన్నాం. తక్షణమే అదేవిధంగా వెంటనే డిఎస్పీ గారు కూడా కాల్ చేయడం జరిగింది. అల్లుకుంటా ఉన్నారు కథలు, ఏ విధంగా తీసుకొద్దామా, ఏ విధంగా ఇరికిద్దామా అని. ఎక్కడ దొరక్క ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ